జూన్ మాసం అనగానే మనందరికీ తెలుసు, ఇది వర్షాకాలము మొదలయ్యే మాసం అని. ఈ జూన్ మాసము స్కూల్ పిల్లలకి, కాలేజ్ పిల్లలకి చాలా ఉత్సాహాన్ని కలిగిస్తుంది. కొత్తగా స్కూల్స్కి వెళ్ళడం, కాలేజ్కి వెళ్ళడం, ఆ ఉత్సాహం. అంతకంటే ఎక్కువగా వర్షము ఎవరికి ఉత్సాహాన్ని కలిగజేస్తుందంటే రైతులకు. వర్షాలు చక్కగా పడితేనే, కావలసినంత వర్షాలు పడితేనే రైతు చాలా ఆనందంగా ఉంటాడు. అందుకనే రైతులు ఎప్పుడెప్పుడు వర్షం పడుతుందా, ఏం చేస్తే వర్షం పడుతుందా, ఎలా వర్షం పడుతుందా అని వర్షాల మీద దృష్టి పెడతా ఉన్నారు. అయితే దేవుని బిడ్డలుగా, దేవుని ఆరాధించే బిడ్డలుగా, దేవుని అనుసరించే బిడ్డలుగా రైతులు అనేవారు వాక్యాన్ని ఆధారం చేసుకుని, వాక్యం ఏం చెప్తుంది, ఏం చేస్తే వర్షాలు వస్తాయి, ఏం చేస్తే మంచి భూఫలం వస్తుంది, పంట కావలసినంత పంటలో మిగులుబాటు, సమృద్ధి అయిన పంట వస్తుందంటే, లేవియాకాండం 26వ అధ్యాయం 3వ వచనంలో మీరు చూస్తే, మీ వర్షాకాలంలో మీకు వర్షం ఇచ్చేదను, మీకు భూమి పంటలను ఇచ్చేదను, మీ పొలంలో చెట్లు ఫలించును, మీ ద్రాక్ష పండ్ల కాలం వరకు మీ నూర్పు సాగుచుండును, మీరు తృప్తిగా తిని భుజించి మీ దేశంలో నిర్భయంగా నివసించదరనే మాట మనం బైబిల్లో చూస్తాం. దేవుడు అంటుండే, సమృద్ధైన వర్షాన్ని ఇస్తాను, ఆ వర్షం వలన సమృద్ధైన పంట పడుతుంది. మీరు ఏ మొక్కలేసినా, కూరగాయ మొక్కలేసినా, ఆకుకూరలేసినా, పండ్ల చెట్లను వేసినా, పంట పొలాన్ని, వరి, పప్పులు లాంటివి ఏవి దినుసులు ఏవి వేసినా ఆ గింజలన్నీ మొలకెత్తి ఫలించి నూరంతలుగా ఫలిస్తాయి. అయితే చేయవలసినటువంటి విషయము ఏంటిదంటే, 2 విషయాలు దేవుడు చెప్తాడు. అదేంటంటే, మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని, నా ఆజ్ఞలు ఆచరించి వాటి అనుసరించి ప్రవర్తించిన ఎడల. రెండే విషయాలు. ఏ విషయము? దేవుని కట్టడలను బట్టి నడుచుకోవడం, ఆజ్ఞలను ఆచరించాలి, ఆచరించి వాటిని అనుసరిస్తే చాలు. ఇవి రెండే. దేవుని కట్టడలను అనుసరించాలి, ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి. ఏమిటా కట్టడలు అని మనం అదే లేవియాకాండం 26వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే, దేవుడు అంటున్నాడు, నేను నియమించిన విశ్రాంతి దినములు మీరు ఆచరించవలెను. చూడండి, వెరీ సింపుల్, చాలా సింపుల్. దేవుడు నియమించినటువంటి విశ్రాంతి దినాల్ని ఆచరిస్తే చాలు. కావలసినంత వర్షము, ఆ వర్షం వల్ల భూపంట, దాని వల్ల ఫలాలు, పొలం యొక్క రాబడి, కేవలము దేవుని యొక్క విశ్రాంతి దినాన్ని ఆచరించడం వల్ల. మనం ఎటెటో దిక్కులు చూస్తూ ఉంటాం, ఏ దిక్కుకో చూస్తాం. ఈ మందు కొడితే బాగుంటదేమో, పలానా మందు కొడితే బాగుంటదేమో, పలానా ఎరువేస్తే బాగుంటదేమో అని మనం ఇవి వెతుకుతూ ఉంటాం. కానీ మూల కారణము దేవుడు మనకి చెప్తా ఉన్నాడు. ఏంటిదంటే, ఆదివారం పూట తప్పకుండా మందిరానికి రావాలి. ఎందుకు ఈ విషయము చెప్పబడుతుందంటే, ఈ పొలం పనులు ఉన్న వాళ్ళకి, పంటలు వేసిన వారికి 24 గంటలు అదే ధ్యాస. ఇక ఉదయం మొదలుకొని సాయంకాలం మట్టుకు ఇక అదే పని మీద మొదలు పెడితే ఇక వేరేది ఏమి, ఆకాశం కూలుతున్నా కూడా ఏం పట్టించుకోరు, అంత నిమగ్నం అయిపోతారు. అయితే దేవుడు అన్నాడు, 6 దినాలు మీరు పని చేసుకోండి, 7వ దినాన్ని మీరు విశ్రమించాలి. అది విశ్రాంతి దినంగా పాటించవాలి. రైతే గాని, ఏ వ్యాపారం చేసుకునే వారేమో కానీ, పని చేసే వాళ్ళే కానీ మీరు పాటించాలి. ఎందుకంటే అది నాకు గుర్తుగా ఉంటది అని దేవుడు అంటున్నాడు. ఏం గుర్తుగా? నేను 6 దినాలు సృష్టిని చేసి 7వ దినాన విశ్రమించాను అని గుర్తుగా అది ఆచరించాలి. ఏంటది? 6 దినాలు దేవుడు సృష్టిని చేసి 7వ దినాన విశ్రమించిన దినాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అంటే సర్వ సృష్టికి కారణభూతుడు ఆ దేవుడే అని, ఆ యేసయ్య అని, దేవాతి దేవుడే సృష్టిని సృష్టించాడు. భూమిలో నుంచి పంట, భూమిలో నుంచి ఆ ఫలము రావాలన్నా దేవుడే కారణమని, దేవుణ్ణి మీద ఆధారపడి మన కాయ కష్టం మీద, మన వాయి ప్రయత్నాల వల్ల కాక దేవుడే ఏదైనా ఆశీర్వదించగలడు, ఆయన కదా సృష్టించింది అని గుర్తు చేసుకోవడానికి ఆదివారము దినాన మనము ఆచరించాలి. ఇది దేవుని యొక్క ఆజ్ఞ. ఈ ఆజ్ఞను పాటిస్తేనంట దేవుడు సమృద్ధి అయిన వర్షం ఇస్తాడట. ఎందుకు దేవుడు
ఆదివారం దినాన్ని పాటించమన్నాడని మనము వాక్యంలో చూస్తే 31:12 ఇలా ఉంది, మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని తెలుసుకున్నట్లు మీ తరతరములకును నాకును మీకు గుర్తుగా ఈ విశ్రాంతి దినము. మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవాను, సృష్టించిన వాడు ఆయన్నే, పరిశుద్ధపరచువాడు కూడా ఆయన్నే అని తెలుసుకున్నట్లు అది గుర్తుగా విశ్రాంతి దినం ఉండాలి. నీటి ద్వారా, బాప్తిస్మము ద్వారా పరిశుద్ధపరచబడి వాక్యము ద్వారా పరిశుద్ధపరచబడతాం. అంటే వాక్యము విన్నప్పుడు వాక్యము ద్వారా మన హృదయములో ఉండకూడనివి తొలగించుకొని, మన జీవితంలో ఉండకూడనివి తొలగించుకొని, దేవునికి ఆయాసకరమైనవన్నీ వాక్యం ద్వారా తొలగించుకొని పరిశుద్ధపరచబడతాం. కాబట్టి మందిరానికి రావాలి, ఆ దినాన ఆదివారాన్ని ఆచరించాలి. ఒకవేళ ఆ దినాన మందిరానికి రాలేదనుకోండి, ఆ దినాన మీరు ఏ వాక్యం వినరు, మీ తప్పులు ఏమిటో తెలియదు, జీవిత విధానము తెలియదు, ఏమి తెలియదు. ఇక మీరేమనుకుంటారంటే నా వలన, నా బలం వలన, నా సామర్థ్యం వలన జరిగిందని అలా అనుకుని ఇక పరిశుద్ధత ఏమీ లేదు, దేవుని సన్నిధిలో గడపడము లేదు, దేవునితో ఒక సంబంధం లేకుండా ఉంటారు. కాబట్టి దేవుడు ఒక దినాన్ని ప్రత్యేకించి ఆ ప్రత్యేక దినాన సంఘంగా కూడుకొని అందరూ దేవుని నామ స్మరణ చేసి ఆయన ఆరాధించి దేవుని యొక్క సృష్టి క్రమాన్ని గుర్తు చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని, ఆయన ఆజ్ఞలను, కట్టడలను, ఆయన పరిశుద్ధపరిచే విధానాన్ని గుర్తు చేసుకోవాలని దేవుడు నియమించాడు. ఇవి రెండు ఏంటి? దేవుని కట్టడలను బట్టి నడుచుకోవడం, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడవడం. రెండవదిగా నా పరిశుద్ధ మందిరమును సన్మానించవలెను. ఏంటంటే పరిశుద్ధ మందిరాన్ని సన్మానించాలి. పరిశుద్ధ మందిరాన్ని సన్మానించడం అంటే గౌరవించడం. అవును, ఈరోజు ఆదివారం కదా, సమయానికే వెళ్ళాలి, ఈరోజు తప్పకుండా వెళ్ళాలి, ఈరోజు మన అందరం వెళ్ళాలి. దేవుని మందిరానికి వెళ్ళేవాడే ఇస్సాకు. అయితే ఆయన మందిరానికి వెళ్ళడం, పొలంలోకి వెళ్ళి ధ్యానించడం, పొలంలో నడవడం, ఆ వాక్యానుసారంగా నడవడం కానీ పెద్ద కుమారుడైన ఏశావుకు మాత్రం అది నేర్పించలేదు. ఆయనకేమైనా, నానా నీ అంబుల పొదిని తీసుకో, నీ విల్లు తీసుకొని అరణ్యంలోకి వెళ్ళిపో అని అరణ్యంలో పంపి లోకం అనే అరణ్యంలో తిరుగుతూ ఆయన వేటాడడంలో నేర్పరే ఈ లోకంలో ఉన్నటువంటి ఏ ఏ తలాంతులు ఉన్నాయో ఆ తలాంతులన్నిటిలో నేర్పరి అయి కూర్చున్నాడు ఏశావు. ఇస్సాకును చూస్తే భక్తిపరుడే, మందిరానికి వెళ్ళేవాడే. ఇస్సాకుకు దేవుడంటే భయం, ఎల్లప్పుడూ పొలంలో ధ్యానిస్తూ పొలంలో నడిచాడు. కొడుకును మాత్రం అరణ్యానికి పంపాడు. చాలాసార్లు ఇలాంటి విషయాలు చూస్తూ ఉంటాం. విశ్రాంతి దినమును ఆచరించటం మీ తరతరములకు కట్టడి అయి ఉండాలి. అంటే ఇస్సాకు వరకే అది పాటించి కొడుకు విషయానికి వచ్చేసరికి అది వదిలేశాడు. హాగరుని చూస్తే కూడా హాగరు హెబ్రోను అనే సహవాసంలో ఉండి అబ్రహాంతో విశ్వాస వీరుడైన ఆ సహవాసంలో ఉన్న ఆమె ఎలుగెత్తి ప్రార్థన చేయడము, ప్రార్థన ద్వారా కార్యాలు జరిగించుకోవడము, ప్రార్థన పరురాలుగా ఉంది, భక్తి పరురాలుగా ఉంది. కొడుకును మాత్రం అరణ్యంలో పెంచి పెద్ద చేసింది. ఎక్కడ? అరణ్యం. ఈయన వేటాడుటేంది, ఈయన కూడా విల్లుకాడ ఆయన అరణ్యంలో ఉండి ఇక మందిరం లేదు, ఏం లేదు. ఇస్సాకుకు సండే కాగానే ఇస్సాకుకు ఇష్టం వచ్చినప్పుడు చక్కటి మాంసం కావాలి, ఆ మాంసం కొరకు కొడుకుని అరణ్యం పంపితే ఈ హాగరేమో నువ్వు ఉన్నది ఒక్కడే కొడుకు నాయన, నాకు ఎవ్వరు లేరని గారభంతో ఆయనకు మందిరం లేదు, ప్రార్థన లేదు, ఏం లేదు. దేవుడు అంటాడు, హాగరు ఆ కుమారుని నేను గొప్ప చేస్తా, నీవు లేచి వాడిని చేయితో పట్టుకో. అది కంటే 21:18 నీవు లేచి ఆ చిన్నవాడిని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము అని చెప్పిన చేయి పట్టుకోలేదు, వదిలేసేది. ఏం చేసింది? అట్లా పెరగనిచ్చింది. అరణ్యములో పెరిగి పెద్దవాడయ్యను. ఎందులో? అరణ్యములో. ఈ లోకం అనే అరణ్యంలో పెరిగి పెద్దవాడయ్యాడు, పెద్దవాడై విలుకాడయ్యాడు. ఆ తర్వాత అక్కడ పెళ్లి చేసింది. అంతే, ఇక పెళ్లి చేయడమే నా బాధ్యత అనుకుంది. అట్లా పెరగనిచ్చింది, పెరిగిన తర్వాత పెళ్లి చేసేసింది. కానీ ఆదివారం పూట మందిరానికి వెళ్ళాలి, ఇది తరతరముల వరకు మన కట్టడ. మనం అరణ్యవాసులం కాదు, మనము ఆ అడవిలో బ్రతికే వాళ్ళం కాదు. మనకంటూ ఒక గుడారం ఉంది, ప్రత్యక్ష గుడారం ఉంది, దేవుని మందిరం ఉంది. తప్పనిసరిగా వెళ్ళాలి. బేటా తప్పనిసరిగా వెళ్ళాలి అంటే వినరా? ఏశావుని పిలిచినానా, నీ అంబుల పొది పట్టుకొని ఆ విల్లు తీసుకుని వెళ్ళి
నువ్వు వెళ్ళి నాకు వేటాడిన మాంసం అన్న వెంటనే కుమారుడు లోబడి వెళ్ళిపోయాడు కదా తండ్రి మాట విని. అదే రీతిగా తప్పకుండా రావాలి నాన్న, ఈరోజు సండే, నో మనం ఎక్కడికి వెళ్ళడానికి, ఏ క్రికెట్ ఆడడానికి వెళ్ళడానికి వీల్లేదు, లేదు ఏ ఫ్రెండ్స్ ని మీట్ అవ్వడానికి వీలు, ఏ గెట్ టుగెదర్ లేదు, ఏది నథింగ్, ఏ ఫేర్వెల్ లేదు, ఏది లేదు. ముందు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను మనం పాటించాలి అని ఇంటిల్లిపాదిగా తల్లి తండ్రి కలిసి పిల్లలతో పాటు మందిరానికి వస్తే అదే అలవాటు అయిపోతుంది కదా. అలవాటై పెద్దవాడైనప్పుడు వాడు దాని నుండి తొలగిపోడు. ఆదివారం తప్పకుండా మందిరానికి వెళ్ళాలి అనే విషయము బాగా అర్థమైపోయి జీవితాంతం పాటిస్తాడు కదా. చాలా వరకు తల్లిదండ్రులే ఏదో ఒక వ్యాపకంతో, ఏదో ఒక గారాభంతో, చిన్నోళ్ళే ఇప్పుడేం లేస్తాడు ఇంత పొద్దున, ఈ సండే ఒక్కటే రోజు కదా హాలిడే దొరికేది అని పిల్లల్ని వదిలేయడం. తల్లిదండ్రులు కూడా రాను రాను ఆదివారం దినాన్ని మర్చిపోవడం జరుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, రైతన్నల్లారా, వర్షాలు పడాలంటే దేవుని వైపు చూడాలి. వర్షాలు పడాలంటే ఆదివారం తప్పకుండా మందిరానికి రావాలి. ఇది దేవుని ఆజ్ఞ. అది దేవుని యొక్క ఆజ్ఞ అంటే తప్పకుండా పాటించదగిన విషయం. ఆదివారం మందిరానికి వచ్చి చూడండి, దేవుని యొక్క దీవెనలు, అనావృష్టి కలగకుండా చక్కగా తగిన మోతాదులో వర్షాలు నిశ్చయంగా దేవుడు అనుగ్రహిస్తాడు. దానివల్ల పంట, పొలము, వేసిన ప్రతి విత్తనము మొలకెత్తి ఫలిస్తుంది. అంతేకాదు దేవుడు అంటాడు, పాతదైన ధాన్యం ఇంకా మిగిలే ఉంటది. కొత్త ద్రాక్షరసం వచ్చినా, కొత్త పంట వచ్చినా, కొత్త బియ్యపు బస్తాలు ఇంట్లోకి వచ్చినా పాతవి ఇంకా నిల్వ ఉంటాయి. అంటే అంతగా ఆశీర్వాదం అన్నమాట. వచ్చే సంవత్సరానికి ఇంకెప్పుడు పండుతుంది, ఇంకెప్పుడు పండుతాయి, ఇంకా కూరగాయలు ఎప్పుడు పండుతాయి, ఇంకా బియ్యం ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూడాల్సిన పని లేదు. పాత అవ్వకముందే ఇంకా కొత్తవి రెడీగా ఉంటాయి. అంటే అంతటి దీవెన, ఆశీర్వాదం దేవుని మందిరానికి రావడం ద్వారా, దేవుని పరిశుద్ధ సన్నిధిని సన్మానించడం ద్వారా జరుగుతుంది. విత్తనాలని దానికని దీనికని వాతావరణం మీద దేని మీద ఆధారపడాల్సిన పని లేదు. వాక్యం మీద ఆధారపడినట్లయితే ప్రభు అన్నాడు, వర్షాకాలంలో మీకు వర్షం ఇచ్చేదను, పంటలను ఇచ్చేదను, మీ పొలంల చెట్లు ఫలించును, మీ ద్రాక్ష పండ్ల కాలం వరకు మీ నూర్పు సాగుచుండును, మీరు తృప్తిగా భుజించి మీ దేశంలో నిర్భయంగా ఉండురనేటువంటి మాట దేవుడు మన జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్.